విజన్ డాక్యుమెంట్ని 2047 $3 trillion ఎకానమీ సాధించడానికి ఆ రోజు ఒక విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. ఈ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులనే కాదు, ఈ దేశంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్ని, అట్లాగే ప్రపంచంలో కూడా ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి దిగ్గజాలని, వ్యక్తుల్ని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి, ఇది మా విజన్ 2047కి తెలంగాణ మా విజన్, ఇది రేపటి నుంచే మేము తెలంగాణకి గత 2 సంవత్సరాలుగా వేసినటువంటి పునాదులతో పాటు ఈ 2047 విజన్ కోసం ఇంకా ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం, ఏం ఆవిష్కరణ చేయబోతున్నాం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉండబోతా ఉంది, ఏ రకమైనటువంటి పాలసీస్ తీసుకొని వస్తున్నాం, రకరకాలైనటువంటి పాలసీస్, రకరకాల వేరియస్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన పాలసీస్ అన్నీ ఈ రాష్ట్ర జిఎస్డిపి పెరగటానికి, పెంచడానికి, $3 trillion ఎకానమీని సాధించడానికి మేము చేసేటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఆ రోజు విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరింప చేయబోతా ఉన్నాం. దాంతోపాటు ఈ సెలబ్రేషన్స్ చేస్తూ, ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ, ఆ తదుపరి కూడా 10th, 11th, 12th కూడా ఈ ఫ్యూచర్ సిటీలో అక్కడ విజన్ డాక్యుమెంట్తో పాటు ఆవిష్కరింపజేసినటువంటి డాక్యుమెంట్తో పాటు మిగతా స్టాల్స్ని, వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఓపెన్గా చేసి వారందరూ సందర్శించి ఆ ఆవిష్కరణలు వారు కూడా ప్రత్యక్షంగా అక్కడ చూసేటట్టు కొన్ని లక్షల మంది ఆ చూసే కార్యక్రమానికి ఆ రోజు అక్కడ ఆ 3 రోజులు వ్యవస్థ చేస్తాం. ఈ సెలబ్రేషన్స్లో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచాన్ని ఆకర్షించడానికి మరొక దిగ్గజంతో 13th 12/2025 మనందరికీ తెలిసిందే, ప్రపంచం అంతా తెలిసినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించినటువంటి లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ ఫుట్బాల్ మ్యాచ్ హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ స్టేడియంలో, గచ్చిబౌలి స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ని ఆ రోజు 13th నాడు హైదరాబాద్ నగరంలో ఉండబోతా ఉంది. దాంతో హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, మీ అందరూ తెలిసిందే, లియోనెల్ మెస్సీ అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి క్రీడాకారుడు, ప్రపంచం అంతా కూడా అతన్ని ఒక యంగ్స్టర్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ మెన్ కానీ ఒక డెమిగాడ్ లాగా చూస్తూ ఉంటారు. అటువంటి లియోనెల్ మెస్సీ తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించి నిజంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో 13th నాడు ఒక మ్యాచ్ ఆడటం అనేది ఒక మంచి శుభ పరిణామంతో మేమందరం దాన్ని కండక్ట్ చేయడానికి సంతోషిస్తున్నాం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ ద్వారా ప్రజలకి, దేశానికి, ప్రపంచానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలతో మనం ఆశించేటువంటి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ రాష్ట్రం దేశంతో కాదు ప్రపంచంతో అత్యున్నతమైన అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడటానికి రోడ్ మ్యాప్ని మనం ఆ రోజు చూడబోతా ఉన్నాం. దయచేసి మీరు, మీ మీడియా సంస్థలు, మిత్రులు, తెలంగాణ శ్రేయోభిలాషులు, తెలంగాణ రాష్ట్రం అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి విరివిగా ప్రచారం ఇవ్వండి, పాల్గొనండి, దీవించండి, ఆశీర్వదించండి. అందరం కలిసి ఈ విజన్ 2047ని సాధిద్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.